ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. అందరూ బాగున్నారా? మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ తెలియచేయండి. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. దేవాతి దేవుడు తన యొక్క కృపతో మిమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. అలాగే ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు చేస్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు తన యొక్క కాపుదలను అనుగ్రహించి నడిపించునుగాక. ఈ యొక్క వాగ్దానము మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్న ఎడల మరి వాక్యమును ఇతరులకు షేర్ చేసి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై వాడబడాలని, దేవుని యొక్క నామాన్ని గణపరచాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతము నీకున్న స్థితిని చూసి నిరాశపడుతున్నావా, భయపడుతున్నావా? అయితే నీకున్న పరిస్థితిని చూసుకొని దిగులు పడొద్దు. జీవితము కష్టముగా ఉన్నా సరే దేవుని వైపు చూడటము, దేవునిపై ఆధారపడటము నేర్చుకోవాలి. మనము మన జీవితాల్లో కష్టాలు ఎదురవుతున్నప్పుడు చూడవలసింది మనుషుల వైపు కాదండి, సమస్తాన్ని సృజించినటువంటి దేవాతి దేవుని వైపు మనము చూడాలి. నీవు దేవుని సన్నిధిలో గనక నమ్మకముగా జీవిస్తే ఎటువంటి శ్రమలు కష్టాలు ఎదురైనా సరే మరి త్రొట్టిల్లకుండా దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలబడగలిగినట్లయితే నీ జీవితంలో ముందు ముందు మంచి రోజులను, గొప్ప ఆశీర్వాదములను నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన జరిగిస్తాడు. మరి దేవునిలో నీ ఆశ భంగము కాదు. ఎప్పటికీ కూడా నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నీ ప్రతి ప్రార్థనకి నువ్వు జవాబును పొందుకుంటావు. నీ జీవితంలో ఏ కార్యాలైతే జరగాలని ఆశపడుచున్నావో ప్రతి ఒక్కటి కూడా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరుతుంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నీ స్థితిగతులు ఏవైనా సరే దాని నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా? నీకు విశ్వాసం ఉందా? నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. అది ఏదైనా సరే నీ దృష్టిలో నీకున్న సమస్య చాలా పెద్దదిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఆ సమస్య, ఆ శోధన చాలా చిన్నది. మరి శూన్యంలో ఈ లోకాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మన దేవాతి దేవుడు. ఆయనకి సమస్తమును సాధ్యమే. నిన్ను శూన్యంలో నుంచి కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టగలడు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ప్రతినిత్యము ఎడతెగకుండా బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటము. మనం ఎలాగ బ్రతికితే, ఎలాగ జీవిస్తే ఆయనకి ఇష్టానుసారంగా మనము ఉండగలుగుతామో అలాగే మనము జీవించగలిగినట్లయితే శూన్యంలో నుండి కూడా నీ చుట్టూ చీకట్లు అలుముకొని ఉండవచ్చు. ఎటు వెళ్ళాలో తెలియక, మార్గము తెలియక మరి భయపడుతూ దిగులు చెందుతూ ఉండవచ్చేమో, కానీ ఆ శూన్యంలో నుంచే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మరి నీ కుటుంబం చుట్టూ అల్లుకున్న చీకట్లు ఏవైనా సరే వాటన్నిటిలో నుంచి తొలగించి ఒక గొప్ప ఉన్నత స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నిలబెడతాడండి. కాబట్టి మనం ఏమి చేయాలంటే ప్రతినిత్యము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క వాక్యంను చదవకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ మరి నాకు దేవుడు ఎందుకు ఇలా అన్యాయం చేశాడు, ఎందుకని దేవుడు నా పట్ల కార్యములు జరిగించటం లేదంటే మరి వాక్యం సెలవిస్తుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. ముందు విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన మాత్రం ఆపద్దు. నీ పరిస్థితులు ఏవైనా సరే దేవుని సహాయముతో, దేవుని మీద విశ్వాసముతో ముందుకు గనక నీవు నడిస్తే రాబో రోజుల్లో నీకు, నీ కుటుంబానికి మేలు కలుగునట్లు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారండి. ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నిన్ను చూసి అవమానపరిచారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో వారందరి ఎదుట దేవుడు నిన్ను ఒక గొప్ప ఉన్నత స్థానంలో నిలబెడతాడు.
జరిగిస్తాడు. మరి మనం ఎలా ఉన్నాం? విశ్వాసం కలిగి ఉన్నామా? నా దేవుడు నా పట్ల కార్యము జరిగిస్తాడు, రాబో రోజుల్లో నేను మంచి స్థితిని కలిగి ఉంటాను, నా జీవితంలో నా బిడ్డల పట్ల గొప్ప కార్యములు మరి నేను పొందుకుంటానన్నటువంటి విశ్వాసము నీకుందా? లేకపోతే దేవుణ్ణి దూషిస్తున్నామా? ఎందుకు నాకే ఇలాగ జరుగుతుంది, నా బిడ్డల పట్ల నా జీవితంలోనే ఎందుకు ఇలాగ జరుగుతుందని చెప్పి దేవుణ్ణి దూషిస్తున్నావా? ఒకవేళ నువ్వు కనుక దేవుణ్ణి దూషిస్తే నష్టపోయేది నువ్వే. ఏ సమస్యను బట్టి దేవుణ్ణి దూషించక ఆ శ్రమలో శోధనలో కూడా విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు చేయు మేలులను పొందుకో. మరి దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదండి. నీ పక్షమున పోరాటము చేయువాడు ఆయనే, నీ పక్షమున యుద్ధము చేయువాడు ఆయనే, మరి నీ విరోధులతో వాదించేది ఆయనే. కనుక దేవుని యందు విశ్వాసముంచు, దేవుని మార్గంలో నడిచి పరలోకాన్ని పొందుకో. దేవుని యందు విశ్వాసముంచి అనిచ్చే దీవెనలను మరి రాబో కాలంలో నీకు మంచి గతి కలుగుతుంది, మంచి కార్యములు నువ్వు చూస్తావు. నా ఆశ ఎప్పటికీ భంగము కాలేదు అని విశ్వాసముంచి మరి దేవుడిచ్చే దీవెనలను, ఆశీర్వాదములను మనం మన జీవితాల్లో పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమాపూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి నీకు స్తోత్రములు. అవును తండ్రి, నీకు మంచి గతి కలుగుతుంది, నీ ఆశ ఎప్పటికీ కూడా భంగము కాదు అని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. బిడ్డలు నా తండ్రి ఎన్నో శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారు, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను మీరు జరిగించమని వేడుకొనిచున్నాం. వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమలో నుంచి తప్పించి గొప్ప మేలులను, ఉన్నతమైనటువంటి క్రియలను బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి. వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా సరే వాటిని ఎదుర్కోవడానికి గొప్ప జయమును మీరు అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి వృత్తిని మీరు అనుగ్రహించండి. చదువుతున్న చదువుల్లో మంచి జ్ఞానమును మీరు దయచేయండి తండ్రి. అన్ని విషయాలలో మీరే తోడు నీడగా ఉండి ఆశీర్వదించి, దీవించి, బలపరిచి దేవా, బిడ్డల చుట్టూ మంచి కాపుదల అనుగ్రహించి, నడిపించి గొప్ప కార్యములను జరిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించి